సంక్రాంతి పండుగ సందర్భంగా మరి ప్రతి సంక్రాంతి పండుగ రోజు అంబేద్కర్ యూత్ సీనియర్లందరూ కూడా మరి వివిధ స్థాయిలో ఉద్యోగాలు చేస్తూ మరి వాళ్ళు పండుగ రోజు మా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తామని చెప్పి ఒక 20 సంవత్సరాల క్రితం మాకు కిట్లు బాల్లని డొనేట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించి నేటి వరకు కూడా మరి సీనియర్ ప్లేయర్లు టీమ్ ఫౌండర్లు వీళ్ళందరూ కూడా క్రికెట్ అనేదాన్ని అంబేద్కర్ యూత్లో దాన్ని కనుమరుగు కాకుండా కాపాడడానికి కృషి చేస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆర్గనైజర్లందరూ కూడా మేము ముందు వాళ్ళ కృతజ్ఞతలు చెప్తున్నాము. అంబేద్కర్ యూత్ పిల్లలందరూ కూడా చెడు వ్యసనాలకు అలవాటు పడుకోకుండా మరి అందరం కూడా సోదరభావంతో 4 టీములుగా విభజించి 4 టీములుగా ఏర్పడి అందరం కూడా ఎక్కడ కూడా భేషజాలకు పోకుండా ఏ టీం గెలిచినా మా టీమే గెలిచిందనే ఉద్దేశంతో మేమందరం కూడా కలిసి కట్టుగా ఉండి మేమంతా ఒకటే అని ఐక్యతగా ఉన్నామని చాటి చెప్పడానికి మరియు మాలో ప్రతిభ కూడా లోటు లేదని చెప్పి మళ్ళీ ఒకసారి చాలా మందికి గుర్తు చేద్దామనే ఉద్దేశంతో కూడా ప్రతి సంవత్సరం మేము ఇది సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. గెలుపు అనేది ఏ టీం మా 4 టీంలో ఏ టీం గెలిచినా అందరం మేము దాన్ని ఒక స్వీట్ గా తీయగానే భావించుకొని మేమందరం గెలిచినట్టే భావిస్తా ఉన్నాము. మరి ఈ గెలుపుతో పాటు మేము భావితరాలకు కూడా యూనిటీగా ఉండడానికి యువజన సంఘం యూనిటీగా ఉండడానికి మరి ప్రతి ఒక్కరు కూడా క్రీడలో నైపుణ్యం సాధించాలని చెప్పేసి చాలా మంది అంబేద్కర్ ప్లేయర్లు వివిధ టోర్నీలలో పార్టిసిపేట్ చేస్తున్నారు వివిధ స్థాయిల్లో. అలాగే ఈ రోజు అంబేద్కర్ లో ఉన్న టాలెంటెడ్ ఉన్న పిల్లలందరినీ కూడా రేపు ఐపీఎల్ హైదరాబాద్ టీంలో మేము చూడాలని చెప్పేసి మా కళ. దానికోసం మేము ఇప్పుడున్న సీనియర్లము మరి మాకన్నా సీనియర్లు ఇప్పుడు ఉద్యోగాలు కొత్తగా మన రీసెంట్ గా అపాయింట్ అయిన పిల్లలందరూ కూడా వాళ్ళకు వంతుగా డొనేట్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మేము ముందుకు వస్తూ ఉంటాము. అంబేద్కర్ యువజన సంఘంలో ఉన్న పిల్లలందరూ కూడా దయచేసి మీ వెనకాల మేమున్నాము. మీ యొక్క ప్రతిభను మీరు దాచిపెట్టుకోకండి. మీరు ఐపీఎల్లో ఆడాలి, రామాయణపేటకు, మెదక్ జిల్లాకు, తెలంగాణకు పేరు తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటూ మరి మాకు ప్రతిసారి సహకరిస్తున్న పోలీస్ అధికారులకు, నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ అంబేద్కర్ యువజన సంఘానికి పెద్దలకందరూ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాం. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.